హర హర మహాదేవ్. మనం మైసూర్‌లో అయితే ఉన్నాము. డే 2లో మనం ఇక్కడ ఎందుకున్నాము అని జెప్పేసి మీకైతే ఒక క్వెషన్ మార్క్ అయితే వచ్చింది గదా! ఇక్కడ మనమైతే ఇప్పుడు ఆంపియర్ రియో కొత్త న్యూ మోడల్ అయితే వచ్చింది. మనకైతే ఫస్ట్ స్టార్టింగ్‌లోనే చూపెడుతున్నారు వీళ్ళు రియో. మనమైతే ఒకసారి ఎళ్లి ఇప్పుడైతే చెక్‌ఔట్ అయితే చేద్దాం. ఇప్పుడు బండైతే వస్తుందంట. ఒకసారైతే చూద్దాం ఎళ్లి ఎట్లుంది? ఏంటి? నాకు తెలిసైతే ఆంపియర్ రియో ఇప్పుడు కొత్త మోడల్ అనేది రిలీజ్ అయింది. మీరైతే ఒక్కసారైతే రియో అయితే చూడండి. చూసి అద్దిరిపోతదనుకోండి. భయ్యా మన ఫైనల్‌గా అయితే మన ట్రక్ అయితే వచ్చేసింది. ట్రక్‌లో మన రియో అయితే ఉంది చూడండి మంచిగా రియో అయితే. భయ్యా మన స్కూటీ అయితే వచ్చేసింది. రియో అయితే ఇట్లుంది భయ్యా లుక్ అయితే కొత్తది. మొత్తము దీనికి బ్యాటరీ అయితే రిమూవబుల్ అయితే ఇయ్యలేదు. బ్యాటరీ బూట్ స్పేస్ అయితే చూపెడతా చూడండి ఒక్కసారి. బూట్ స్పేస్. బూట్ స్పేస్ అయితే ఇట్లా ఇచ్చిండు మొత్తము. బ్యాటరీ దీనికి ఇన్‌బిల్ట్ వస్తుంది మొత్తం. దీనిలో బూట్ స్పేస్‌లో మంచిగా పెట్టుకోవచ్చు. మోడల్ అయితే ఇక్కడ బ్యాటరీ అయితే ఇచ్చిండు మొత్తం దీని లోపల. సేమ్ ఓలా లెక్క ఇచ్చిండు. కాకపోతే మంచిగుంది క్యూట్‌గా. రియో వైబ్ అంట ఇదైతే. బావుంది మంచిగా క్యూట్‌గా. చిన్న లోకల్ యూజ్‌కి అయితే పక్కా యూజ్ అయితే వస్తది భయ్యా. లోకల్ అయితే ఇంటి దగ్గర అయితే వాడుకోవచ్చు దీన్నయితే. దీనిలో అయితే ఫీచర్స్ అనేవి అంత ఎక్కువేమి ఇయ్యలేదు. నార్మల్‌గా అయితే ఇచ్చిండు. మనకి హై బీమ్, లో బీమ్ అటు ఇటు మనం మనకి హారన్ స్విచ్ ఇచ్చిండు, రిటర్న్ ఇచ్చిండు, మనకి పార్కింగ్ ఇచ్చిండు, స్టార్ట్ ఇచ్చిండు దీనిలో. లైట్స్ ఇచ్చిండు. అండ్ ఇదేందో మనకు తెలవదు. కనుక్కుందాము మనమైతే. బావుంది చూడటానికి బైక్ అయితే బావుంది మంచిగా. గైస్ ఎట్లుంది బైక్ అయితే? మనమైతే స్టార్ట్ అయిపోయినాము. ఎక్కడ ఆగుతామైతే మనం సరిగ్గా అయితే చెప్పలేము. మనం ఇంకా ఫుడ్ అయితే తినలేదు భయ్యా. మార్నింగ్ నుంచి ఆ ఫుడ్ అనేది లేదు మనకి. ఆహ్, కొంచెం ఈడ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువుంది. సర్లే అని చెప్పేసి వచ్చేసిన. మధ్యలో కనపడ్డది కానీ మళ్ళా తినలే ఇంగ. చలో వెళ్దాం ఇప్పుడైతే. మనం ఫైనల్‌గా అయితే మండియాకైతే చేరుకున్నాం. మండియాకి చేరుకొని ఆంపియర్ షోరూమ్ దగ్గరకైతే ఎళ్ళాము. వాళ్ళైతే మనకి సర్వీస్ సెంటర్ దగ్గరికి పంపించి మనల్ని అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకుందామన్నారు. మన పరిస్థితి అయితే చూడండి భయ్యా. మనమైతే ఎట్లున్నామో. ఈడైతే కూర్చున్నా. ఈ షోరూమ్ ముంగటైతే ఇగ సర్వీస్ సెంటర్ ఇది. నేను ముంగట కూర్చున్న పరిస్థితి ఇది. ఇగ ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళా వేరే ఎక్కడన్నా చూడాలి. నైట్ ఎక్కడ ఆగుతామో ముందు ముందు చెప్తాను మీకు. చలో. మనం నైట్ చిన్నపట్నం దగ్గర అయితే స్టే చేసినాము. చిన్నపట్నం దగ్గర ఆంపియర్ షోరూమ్ అనేది ఉంది. ధన్య మోటార్స్ అని చెప్పేసి. అక్కడ స్టే చేసి వాళ్ళ దగ్గర ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళా స్టార్ట్ అయితే అయిపోయినాము. ఇప్పుడైతే నియర్లీ ఎళ్ళడానికి దగ్గర దగ్గర ఈవినింగ్ అయితే అయిపోతది. చూద్దాం ఎంతసేపు అయితే పడతదో. వెళ్ళిపోతావు. ఆ! ఇప్పుడు నేను లోడ్ చేసి తీసుకెళ్తా. ఇది లోడ్ చేసుకొని అటు తీసుకెళ్తారా? అటు మళ్ళా నర్సరీలో అమ్మేస్తారు. నర్సింగ్ మనకి నాకు ఓకే. మొక్కలకి. మీ ఓన్ మొక్కలకి. మన అనంతపూర్కి వెళ్ళాడు హైదరాబాద్ హైవేలోనే ఉంటారు. నేను ఇటు కొడుతున్నా. ఇటు మన బెంగుళూరు ఎళ్లి బెంగుళూరు నుంచి మళ్ళా అటు ఎళ్ళాలి. అటు ఒక వర్క్ ఉంది రాణిపేటలో. రాణిపేట. రాణిపేట, రాజంపేట, రాణిపేట్. రాణిపేట. తమిళనాడు. అక్కడి నుంచి పైకొస్తా. హిందూపురం నుంచి అనంతపూర్, కర్నూలు. హిందూపూర్ కొట్టి హిందూపూర్ నుంచి అనంతపూర్, కర్నూలు అటు కొడతా. మళ్ళా పైకి కొడతా మళ్ళా. పైకి కొట్టి మళ్ళా క్రాస్ కొడతా. అనంతపూర్కి వస్తే ఒకసారి నెంబర్ ఇవ్వు. నేను ఫైనల్‌గా మనం బెంగుళూరులో ఉన్న హెడ్ ఆఫీస్‌కి అయితే వచ్చేసినాము. ఇదే బెంగుళూరు హెడ్ ఆఫీస్ లోపలైతే. మనమైతే ఇగ కూర్చోబెట్టేసిర్రు మాట్లాడి మనతోని అందరూ. ఇగ తెలుగు వాళ్ళు ఇక్కడ చాలా మందున్నారు. ఇగ అట్లనే మనకి ఒక కాఫీ అయితే 2, 3 టైమ్స్ దాకా ఫుల్‌గా అయితే ఇచ్చేసిర్రు మనకి. భయ్యా మనకి ఆమె పేరు వల్ల అయితే మంచిగా ఒక చికెన్ బిర్యానీ బుక్ చేసిర్రు భయ్యా. మనం ఆకలితోని ఉన్నామని చెప్పేసి ఫుల్‌గా వాళ్ళకైతే అర్థమైంది. బ్రో నువ్వు అన్నం తిన్నావా అని చెప్పేసి అడిగితే, ఆబ్వియస్‌లీ లేదు అని చెప్పేసి అన్నా. నిన్నటి నుంచి ఫుల్లు ఆకలిగుంది. ఇప్పుడైతే అన్నం తింటున్నాం. చలో ఈ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. బాయ్.